నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు నేను మా దొడ్లో ఉసిరి చెట్టు ఉంది. ఆ ఉసిరి చెట్టు కాయలు ఇంకా అన్నీ తయారు కాలేదు. ఇంకో 20 రోజులు నెల పోతే కానీ తయారు కావు. అయినా కూడా ఇంటి పెట్టెలు అవి రాలిపేసి ఒక్కొక్కటి అన్నీ రాలిపోతున్నాయి. ఈ రాలిపోయిన కాయల్ని నాకు పారే బుద్ధి కాక ఇష్టం లేక దీన్ని పచ్చడిగా చేసి పెట్టుకుందామా అని ఆలోచన వచ్చింది. వాటిని ఇట్లా ఈ కాయలన్నిటికీ కత్తిపీట కానీ చాకుతో కానీ కట్ చేసుకోవచ్చు. ఇటు ముక్కలు కట్ చేశాను. ఈ ముక్కలు కట్ చేసుకొని దీనికి ఏమంత అక్కర్లేదు, మనకు ఆవకాయ పెట్టుకున్నట్టు. ఇది కారం, ఇది ఆవు పిండి, ఇది ఉప్పు, ఇది కారము, వేరుశనగ నూనె, ఇదేమో ఇంగువ. మంచి ఇంగువ అయితే మంచి బాగుంటుంది. వీటిని వంటింట్లోకి వెళ్ళి వేయించుకొని తయారు చేసుకునే విధానం చేసుకుందాం. వంటింట్లోకి వచ్చాము. ఈ ముక్కలన్నీ ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ బండి పెట్టి నూనె పెట్టాను. ఇంకా అందులో వేసి మనం శుభ్రంగా వేగిపోయేట్టుగా వేయించుకుంటే ముక్క మెత్తపడుతుంది. అది మనం తర్వాత ఉప్పు, కారం, ఆవు పిండి ఇవన్నీ కలిపి కొంచెం నిమ్మరసం కూడా కలిపితే చాలా బాగుంటుంది. అది కూడా ఈ ముక్కలు వేయించిన తర్వాత చేస్తూ చూపిస్తాను. సుమారుగా ఈ ముక్కలు ఉన్నాయి కదా, మనం వేయించుకుంటే ముక్కలు ఇట్లా వచ్చినాయి. ముక్క కూడా చక్కగా మెత్తగా ఉడికింది. ఇవి మనకు అన్నంలో మజ్జిగన్నంలో ఉడికిన కూడా చాలా బాగుంటుంది పొలగా. దానికి ఉప్పు ఇంత సరిపోతుంది. ఈ గ్లాస్ తీసుకున్నా సుమారు అనమాట. ఇవన్నీను ఒక కొలత లెక్కలు కాదు. తర్వాతనేమో కారం కొంచెం ఉప్పు కన్నా ఎక్కువ వేసుకోవాలి. ఇంత కారము, ఆవు పిండి, కారం ఎంత వేసామో ఆవు పిండి కూడా అంతే వేయాలి. అప్పుడు ఘాటు వస్తుంది. ఇది ఒక రకంగా ఉసిరి ఆవకాయ లాంటిది. కానీ ఏంటంటే కాయలు ఊరటం అనేది లేకుండా మనం పడిపోయినవి కాబట్టి కింద రాలిపోయి పెట్టలు కొట్టేసినవి వేస్ట్ చేసుకోకుండా ఇట్లా చేసుకుంటున్నాం. ముందు ఇందులో ఈ ముక్కలు వేసి కలుపుకోవటం. ఇందులో ఇప్పుడు మనం ముక్కలు వేయించడం నూనెలో వేయించాం కదా, ఆ నూనె కూడా పోసేసుకోవాలి ఇందులో. దీనిలో మనం నిమ్మరసం పిండుకోవాలి. ఎందుకంటే కాయ బాగా తయారై పులుపు రాలేదు ఇంకా. ఆ పులుపు కోసం మనం నిమ్మకాయ రసం కనుక ఇట్లా వేసుకుంటే పచ్చడి పుల్లగా ఉంటుంది. ఈరోజు చేసుకొని రేపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ముక్క కూడా పుల్లబడుతుంది. చాలు ఈ నిమ్మరసం. ఇంకా దీన్ని పైన ఇంగు వేసి పై తర్వామాత కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇట్లాగే అయినా కూడా అన్నంలో వేసుకోవచ్చు. ఇట్లా వేస్ట్ అవ్వకుండా చెట్లు ఉన్నవాళ్ళు పెట్టుకొని ఎక్కడ మార్కెట్ నుంచి కాసిన తెచ్చుకున్నా కూడా చేసుకోవచ్చు. ముందు తినేసేయచ్చు. ఇట్లా చేసుకోండి. నా వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.